వీక్షకులకు స్వాగతం, నమస్కారం. ప్రపంచంలో అతిపెద్ద భారీ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2025 మధ్యలో జరిగిన మద్యం స్కామ్. దానికి రూపశిల్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత. ఆ స్కామ్లో ఇప్పటికి సుమారుగా 11 మందో 12 మందో అరెస్ట్ అయ్యి బెయిల్ రాక జైలులో మగ్గుతున్న పరిస్థితి వస్తున్నాం. ఇంకా 30 మంది మీద అభియోగాలు ఉన్నాయి. ఎఫ్ఐఆర్లో వాళ్ళ పేర్లు నమోదు చేశారు. ఈరోజు వాస్తవంగా విశ్రాంతి ఐఏఎస్ అధికారి రజిత భార్గవ ఇన్వెస్టిగేషన్కి రావాల్సిన ఉండి కూడా ఆయన ఆరోగ్యం వంకతో ఎగ్గొట్టాడు. ఆ ఎగ్గొట్టడానికి వెనక కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడన్న వార్తలు కూడా హల్చల్ చేస్తున్నాయి. ఎక్కడ రజిత భార్గవ్ వచ్చి నిజాలని చెప్తే తదుపరి అరెస్ట్ నాదేనన్న భయంతో జగన్మోహన్ రెడ్డి వణికిపోతూ రజిత భార్గవ ఇన్వెస్టిగేషన్కి వెళ్లకుండా ఆపగలిగాడు అన్న ప్రచారం జరుగుతూ ఉంది. ఈ పరిణామ క్రమంలో రేపు మరోసారి విజయసాయిరెడ్డిని సిట్ విచారణకు రమ్మని పిలిచింది. తాడేపల్లిలో ప్రకంపనలు మొదలయ్యాయి. విజయసాయిరెడ్డి సిట్ ముందుకు వచ్చి వాస్తవాలు మొత్తం బయట పెడితే సాక్ష్యాధారాలతో గతంలో ఆయన చెప్పాడు. ఇప్పుడు సిట్ వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత విశ్లేషించుకున్న నేపథ్యంలో ఆఖరిగా ఫైనల్గా విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ రికార్డు చేయడానికి రేపు రమ్మన్నారు. ఆయన వచ్చి వాస్తవాలు చెప్తాడా లేదు తప్పించుకుంటాడా? వాస్తవాలు చెప్తే మరుక్షణమే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాక తప్పదు. అది నేటి మద్యం స్కామ్లో జరుగుతున్న పరిణామక్రమం. విజయసాయిరెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా లేదా? విజయసాయిరెడ్డి చెప్పే నిజాలతో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు వివరించడానికి సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. ఈరోజు సిట్ విచారణకు రజిత భార్గవ ఎగ్గొట్టాడు. రేపు విజయసాయిరెడ్డిని రమ్మని చెప్పి సిట్ ఆయనకి ఆదేశాలు పంపింది. రేపు విజయసాయిరెడ్డి సిట్ విచారణకు వచ్చే అవకాశం ఉందా? వచ్చి నిజాలు చెప్తే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఎట్లా విశ్లేషిస్తారు? అసలు ఈ మద్యం కుంభకోణం అనేది తెర మీదకి రావటానికి కారకుడు విజయసాయిరెడ్డి. ఆయనే ఆ స్టార్టింగ్ ఎక్కడ ఎవరు ఏ విధంగా చేశారనేది చెప్పిందే అతను మీడియా ముందు. అసలు ఎక్కడ ఎవరికి తెలియనప్పుడు విజయసాయిరెడ్డి నోటి వెంట వచ్చిన రాజ్ కసిరెడ్డి పేరు. అసలు ఎవరి రాజ్ కసిరెడ్డి, ఏం జరిగింది, ఎందుకు విజయసాయిరెడ్డి వీళ్ళ పేరు చెప్పాడు? కర్మ కర్త క్రియ. అంతకుముందు విక్రాంత్ రెడ్డి ఏ విధంగా సిజ్ విషయంలో చెప్పాడో మరి ఈ విషయంలో కూడా రాజ్ కసిరెడ్డి పేరు వచ్చింది. జగన్ చుట్టూతా ఒక కోటరీ ఉంది. మరి నన్ను జగన్మోహన్ రెడ్డికి దూరం చేశారు. ఈ రోజున పార్టీకి కూడా రాజీనామా చేసి రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకునే పరిస్థితికి వెళ్ళిపోయాను అనేది అతని మనసులో బాగా నాటుకుపోయిన విషయం. దానివల్లనే వీళ్ళందరి మీద కూడా అంటే ఇదివరకు రోజులు మనం డైలాగులు వింటూ ఉన్నాం, నేను పోయినా పర్లేదు వాడిని మాత్రం వదిలిపెట్టనని. ఆ విధంగా విజయసాయిరెడ్డి పగబట్టాడా వీళ్ళందరి మీద? అదే కనిపిస్తుంది. నిజంగా ఇంత భయంకరమైన ఒక భారీ మద్య కుంభకోణం ఏదైతే ఉందో మరి దాన్ని చూస్తే విజయసాయిరెడ్డి ఇంట్లోనే వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకున్నారని, అంటే లాస్ట్ టైం అతని విచారణలో చెప్పిన విషయాలు. మరి తాడేపల్లి ప్యాలెస్ అక్కడ తాడేపల్లిలో ఉన్న విజయసాయిరెడ్డి ఇంట్లో కూడా సెకండ్ టైం మీటింగ్ పెట్టుకున్నారని, మరి పదే నాకే సంబంధం లేదని చెప్తున్న మిథున్ రెడ్డి కూడా ఆ మీటింగ్లో ఉన్నాడని, మరి అప్పుడు మంత్రి ఎక్సైజ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో నారాయణ స్వామి దాంట్లో లేరని. మరి ఇక్కడ విచిత్రం ఏంటంటే అసలు ఆ మద్యానికి సంబంధించిన ఎవరో కూడా అక్కడ మినిస్టర్లు దాంట్లో లేకపోవటం, మిగతా అన్ని దాంట్లో అన్ని విభాగాలకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి మద్యం కుంభకోణం నిజంగా మనం చూస్తూ ఉంటే ఈ రోజును చూస్తుంటే దాదాపుగా A40 వరకు పేర్లు నమోదైనవి. మరి 11 మందిని అరెస్ట్ చేశారు. విజయసాయిరెడ్డి A5గా ఉన్నారు. లాస్ట్ టైం కూడా ఒకసారి చూసాం విజయసాయిరెడ్డిని మరి రమ్మని ఈ విధంగా నోటీసులు ఇచ్చినప్పుడు ఆరోగ్యం బాగాలేదనో వేరే పని ఉందనేదో చెప్పాడు. మరి ఆ తర్వాత ఇంకో రోజు మళ్ళీనేమో వెంటనే లేదు నేను వస్తున్నానని చెప్పి మళ్ళీ చెప్పటం. ఇట్లా కొన్ని గంటల వ్యవధిలోనే అతను తన మనస్సుని మార్చుకున్న పరిస్థితి, అభిప్రాయాన్ని. ఎందుకు ఈ విధంగా జరిగింది? మరి ఈరోజు చూస్తే ఎవరైతే ఈ రంజిత్ భార్గవ్ అనే వ్యక్తి ఉన్నాడో ఒక ఐఏఎస్, అంటే జగన్మోహన్ రెడ్డి ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని వాళ్ళకున్న ఆలోచన విధానాన్ని రాష్ట్ర పరిపాలనకు ఉపయోగించుకోకుండా ఈ విధమైన కుంభకోణాల్లో ఉపయోగించాడంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితి, ఎంత దుర్భరమైన పరిస్థితి. రాష్ట్రంలో వీళ్ళు చేసిన ఈ ఘోరాలు నేరాలు ఇవన్నీ కూడా వాళ్లతో పాటుగా అక్కడ గొప్ప గొప్ప చదువులు చదువుకొని రాష్ట్రానికి భవితకు ఉపయోగకరమైన వ్యక్తులుగా తీర్చిదిద్దబడవలసిన వాళ్ళు ఈ రోజున జైళ్లు పాలవుతున్నారు. సిట్టి విచారణలని, మరి ఈ విధంగా కేసులని, జైళ్ళని, బెయిళ్ళని,
మరి ఎన్ని విధాలుగా వాళ్ళ జీవితాలను బలి తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా క్లియర్గా అర్థమైపోతుంది ఒక ఐఏఎస్ ఆఫీసర్ దీంట్లో ఉన్నాడంటే ఎంత ఎంత అభాస్తనం అండి, అది నవ్వులు పాలైపోవటమే ఇక్కడ కదా. ఒకటి చూస్తానండి మనం, ఐఏఎస్ ఐపీఎస్ రెండు అత్యుత్తమైన వ్యవస్థలు అయ్యి ఆ వ్యవస్థల పరువు కూడా తీసాడు జగన్మోహన్ రెడ్డి. మిగతా స్కాములు కేసులు వీటన్నిటిని పక్కన పెట్టి ముందు ఆ వ్యవస్థల పట్ల అతను వ్యవహరించిన తీరు మీద రాజద్రోహం కేసు పెట్టి జగన్మోహన్ రెడ్డిని అర్జెంటుగా అరెస్ట్ చేయాలి. నిజమే మరి, అంతే కదండి. ఎంత అసలు వాళ్ళు మెయిన్ ఒక నెంబర్ 1 స్థానంలో ఉండవలసిన వాళ్ళు, రాష్ట్ర పౌరులుగా వాళ్ళు. మరి అలాంటి వాళ్ళను కూడా ఇంత భయంకరమైన నీచమైన ఈ సంస్కృతిలోకి ఇతను లాగాడంటే మరి వాళ్ళందరినీ ఏ విధంగా ఇతను మ్యానిపులేట్ చేశాడు, వాళ్ళని ఏ విధంగా మౌల్డ్ చేశాడు, వాళ్ళ మీద ఎలాంటి ఒత్తిడి తెచ్చాడు. మరి అన్ని ఒత్తిళ్లకు కారణమై వాళ్ళు ఏ పని చేయలేక మరి ఆయన చెప్పింది చేశారంటే ఖచ్చితంగా రాజద్రోహమే జగన్మోహన్ రెడ్డి చేసింది. మరి ఈ రోజును చూస్తే విజయసాయి రెడ్డి, మరి ఇతని విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఆత్మ, మరి షాడో ముఖ్యమంత్రిగా గతంలో ఆయనకి ఎన్నో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. సకల శాఖ మంత్రి సజ్జల వల్లే ఇతను బయటికి వెళ్ళాడనేది అందరికీ తెలిసిన విషయం. ఈ రోజున వీళ్ళందరినీ కూడా ఈ కేసుల్లో ఇరికించాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు చేసిన తప్పులన్నీ చెప్పాలి అంటే అదొక్కడి వల్లే అవుతుంది, అదే విజయసాయి రెడ్డి. అంటే వీళ్ళు చేసిన తప్పులు ఎన్ని విధాలుగా అంటే ఒక మద్యం కుంభకోణమే కాదు, మరి భూములు దోచుకోవటం, అటవీ భూములు దోచుకోవటం, అసైన్డ్ భూములు దోచుకోవటం, మరి గనులు దోచుకున్నారు, మైనింగ్ దోచుకున్నారు, అన్ని విధాలుగా కూడా ఏదీ వదిలిపెట్టలేదు వీళ్ళు. మరి అక్కడ చూస్తే రోజా మరి అప్పుడు పర్యాటక శాఖ మంత్రిగా ఉండి మరి వైజాగ్లో ఆ కొండనంతా కూడా వీళ్ళు ఏ విధంగా గుండు చేసేసి ప్యాలెస్ కట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇన్ని విధాలుగా దాదాపుగా వందల వేల కోట్ల రూపాయల నుంచి లక్షల కోట్ల రూపాయలు దాటిపోయి వీళ్ళ కుంభకోణం ఎక్కడ దాకా ఉంది, ఎంతమంది ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని బలి చేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇవన్నీ విషయాలు నిజంగా విజయసాయి రెడ్డి అనే వ్యక్తి నిజంగా రేపు ఏ వంకలు చెప్పకుండా బయటకు వచ్చి హాజరయ్యి ఆ విచారణలో ఇవన్నీ ఎంత త్వరగా చెప్తే బాగుండు. మరి ఇంకా 650 మద్యం షాపుల నుంచి పూర్తి వివరణ లేదంట లెక్కలకి, మరి అది కూడా చేయాలి. మరి వీళ్ళు అంటే 600 మద్యం షాపుల వివరణ అంటే ఈ కేసు వేరు, మళ్ళీ అది ఇంకొక కేసు అవుతుంది. అది ప్రస్తుతం ఇది 3,500 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ మాత్రమే. ఆ 650 మద్యం దుకాణాలు అన్నీ వెళ్ళాలంటే సుమారుగా 1,00,000 కోట్ల రూపాయల స్కామ్ అది. ఇది విచారణ తెలిసిన తర్వాత దాన్ని కూడా విచారణ చేపడతారు, అందరినీ బాధ్యులు చేస్తారు. దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కడు అరెస్ట్ కావాల్సిందే. ప్రతి ఒక్కడి పాత్ర ఉంది స్కామ్ వెనకాల. నిజంగా ఇది చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళందరూ మంత్రిగణం ఏదైతే ఉందో అందరూ కూడా ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా కొత్త జైళ్లు కట్టాలేమో. ఈ రోజున కూటమి ప్రభుత్వం అన్ని రకరకాల కట్టడాలు మరి రకరకాలుగా రాష్ట్రం అంతా తీర్చిదిద్దుతున్నారు కదా. మరి ఈ దొంగల కోసం కూడా కొత్తగా జైళ్లు కూడా కట్టవలసే పరిస్థితి వీళ్ళ వల్ల రాబోతుంది అని అర్థమవుతుంది. అంత దారుణంగా వీళ్ళు నీచంగా దిగజారిపోయి రాజకీయాలు ఏ విధంగా చేయకూడదో అలా చేసిన జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అయితే ఉందో నిజంగా వీళ్ళకి కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా శిక్ష విధించాలి. మరి విజయసాయి రెడ్డి విషయానికి వస్తే మరి అతను నిజంగానే రేపు హాజరవుతాడా, మరి ఈరోజు సాయంత్రానికి మళ్ళీ ఏదైనా ఇట్లాంటి కబుర్లో ఏదో వంకలు చెప్తాడా అంటే ఇంకా కాదు, ఈసారి ఖచ్చితంగా హాజరవుతాడనే విషయమే వినిపిస్తూ ఉంది. నిజంగా ఆయన ఖచ్చితంగా హాజరవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. ఈరోజున ఈ ఐఏఎస్ ఎవరైతే రంజిత్ భార్గవ్ ఉన్నారో ఇతను మరి ఈ సాకు చెప్పటం వెనక నిజంగా జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళని ఏ విధంగా అతను ఒక విధమైన మౌల్డ్ చేస్తున్నాడు, ఒక భయభ్రాంతులు గురి చేస్తున్నారు. అంటే రాజకేశ్వర రెడ్డి చెప్పాడు నాకు ఇదే ఆఖరి రోజు అయిద్ది మరి బిగ్ బాస్ పేరు చెప్తే అని. మరి ఆ విధంగా వీళ్ళను కూడా మరి లోపలికి విచారణకు వెళ్ళనీయకుండా చేస్తే వీళ్ళ ప్రాణానికి ఏదన్నా హాని ఉందా, మరి వీళ్ళ ప్రాణాలతో ఉంచుతారా అనేది కూడా ఈ రోజున ప్రజల్లో ఒక భయం అయితే క్రియేట్ అవుతుంది. ఎంతకైనా వీళ్ళు దిగజారుతారు. ఒక ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని ఇంత దూరం లాక్కొచ్చారంటే వాళ్ళ ప్రాణాలు తీయటానికి కూడా ఏమాత్రం వెనకాడరు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఆ ప్రాణ భయంతోనే అరెస్ట్ అయిన వాళ్ళు కూడా బయటికి రావడానికి ఇష్టపడలేదన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఇంకో పక్కన మిథున్ రెడ్డి ఇదే మద్యం స్కామ్లో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశాడు. దాని మీద నిన్న విచారణ జరిగింది, తీర్పు రిజర్వ్ చేయబడింది. వచ్చే వారం తీర్పు వెలువడించే అవకాశం ఉంది. మిథున్ రెడ్డిని కూడా వెంటనే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. రేపు విజయసాయి రెడ్డి గారి విచారణ సందర్భంగా ఆయన అన్ని వాస్తవాలే చెప్తాడన్న ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు, అందరూ అనుకుంటున్నాం. విజయసాయి రెడ్డి వాస్తవాలు వెల్లడించిన వెంటనే
ఇక విచారణ కూడా పెద్దగా చేసే అవకాశం కనబడట్లేదు. తదుపరి అరెస్ట్ జగన్మోహన్ రెడ్డిదే. జగన్మోహన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయక తప్పదు అంటూ, దాంతోపాటు మిథున్ రెడ్డి మీద కూడా నిన్న జరిగిన విచారణ తీర్పుని వెల్లడించే అవకాశం త్వరలో ఉంది. కాబట్టి ఈ మద్యం స్కామ్ కేసులో మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి కూడా త్వరలో అరెస్ట్ అవుతారంటూ విశ్లేషించిన శ్రీలీల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.